హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ మనం దొండకాయ ఫ్రైని అయితే చేసుకుందాం. ఇదైతే సైడ్ డిష్కి అయితే చాలా బాగుంటుంది. దీన్నైతే నేను బాయిలింగ్ అయితే చేయను, డైరెక్ట్గా ఫ్రైకే. ఇప్పుడు కడాయిలో ఆయిల్ 2 స్పూన్స్ వేసుకొని పోపు వేసుకోవాలి. పోపు కొంచెం వేగిన తర్వాత దొండకాయలను అయితే ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఇలా ఉండడం వల్ల మనం తినేటప్పుడు ముక్కలాగే ఉంటుంది. మరీ పల్సగా పీసెస్ చేసేస్తే అది కొంచెం విరిగిపోయి చిత్తుగా అయిపోతుంది. ఇప్పుడు మనం సాల్ట్, పసుపు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. దీనికైతే మనకి కొన్ని నీళ్ళనైతే యాడ్ చేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు, కొంచెం చాలు. ఇంకా మూత పెట్టుకుంటే ఆవిరికి మనం వేసిన వాటర్కే ఇది మొత్తం మనకి బాగా బాయిల్ అయిపోతుంది. ఈ స్టైల్లో చేసుకోవడం వల్ల మనకి ఎంతో హెల్తీ అయిన ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఈ స్టేజ్కి రావడానికి నాకు 20 మినిట్స్ అయితే పట్టింది. ఇప్పుడు మనం ముక్కని టచ్ చేసి చూస్తే కొంచెం ఒక 60% వరకు బాయిల్డ్ అయిపోయి ఉంటుంది. అంతే, ఇంకా మనం మూత పెట్టకుండా లో ఫ్లేమ్లో దాన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం తాలింపు పొడిని అయితే రెడీ చేసుకుందాం. దానికోసం కొంచెం కొబ్బరి, సాయిపప్పు, తెల్లగడ్డ, ఉప్పు, కారం, ఇంకేమి యాడ్ చేయనండి. ఇది మనకి ఎంత రోస్ట్కి కావాలో అంత రోస్ట్గా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ లోపల నేను పౌడర్ కూడా రెడీ చేసుకున్నాను. నేనైతే ఈ స్టేజ్లో ఉండగా పౌడర్ని అయితే యాడ్ చేసేస్తున్నాను. ఈ పౌడర్ అనేది మనం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మనకి తాలింపు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల ఆ పౌడర్ అనేది మన దొండకాయకి బాగా సెట్ అయిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ తాలింపు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.